అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పేని. ఇటీవలే కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ నేపథ్యంలో కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ వరకు బాగానే ఉంది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏం మాట్లాడో ఒకసారి విందాం. మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నా సోదరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపులకు పాల్పడుతుంది. ఇక్కడ ప్రజలారా ఒకటి ఆలోచించాలా. నా సోదరుడు అంటున్నాడు అంటే దొంగలకి అనుబంధాలు చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే ఊర్లు పంచుకునేది ఎవరు? దొంగలు. నియోజకవర్గాలు పంచుకుంది, ఆస్తులు పెంచుకుంది ఈ దొంగలే. ఆయన ఏ తప్పు చేయకపోయినా అక్రమంగా కేసు పెట్టారు అంటున్నాడు. పొదలకూరు దగ్గర ఒక మైన్స్ని ఆక్రమించుకొని 250 కోట్లు విలువ చేసే క్వార్జీని కూడా స్వాధీనం చేసుకొని డబ్బులు సంపాదించాడు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఆయన మీద అభియోగాలు ఉండగా ఆ ఫైల్స్ను కూడా ఆయన తగలబెట్టడం జరిగింది. ఇది ప్రజలకు కూడా తెలుసు. ఆ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆయన ఏమో అమాయకుడు కాదు. అందరూ చూస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. పెద్ద ఆయన దగ్గర నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేసే వ్యక్తి పెద్ద ఆయన. ఆయన కుటుంబంలో పుట్టినటువంటి ఆణిముత్యం గోవర్ధన్ రెడ్డి గారు. ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఏమంటున్నాడంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాన్న చాలా గొప్పవాడు అంటున్నారు. వాళ్ళ నాన్న గొప్పవాడా, మీ నాన్న గొప్పవాడో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరు మాత్రం గజ్జ దొంగలు, అడవి దొంగలు, భలే దొంగలు. కాకాని గోవర్ధన్ రెడ్డి అంట ఆణిముత్యం అంట. ఆయన ఆణిముత్యం, చెప్పిందేమో స్వాతిముత్యం. 250 కోట్ల క్వార్జీని అక్రమంగా తరలించి డబ్బులు దందాలు చేసినటువంటి వాడేమో ఆణిముత్యం. 54,583 ఓట్లతో ఓడిపోయినోడేమో స్వాతిముత్యం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా. అక్కడ ఓడిపోయినాడు కోవూరులో. అక్కడ ప్రజలు ఎతకుతున్నారు. ఈయన సంబంధించిన 4-5 కార్యకర్తలు ఉంటారు కదా, వర్గం ఉంటుంది కదా, ఆడ దొరకడం. సీదాగా ఇంకో గజ దొంగ ఇంటికి వచ్చి పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఈరోజు కావాలని ఏమీ చేయలేక కక్ష సాధింపుతో ఇటువంటి కేసులు బనాయించి అన్నని లోపల పెట్టించారు. ఇంతకన్నా ఏం చేయగలుగుతారు మీరు? ఈరోజు మీరు చేశారు. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మా ప్రభుత్వం అధికారంలో. వైఎస్ఆర్సీపీ పాన్ ఇండియా స్టార్ 151లో 5 పోయి 11 నిలబడినటువంటి పాన్ ఇండియా స్టారు ఈ డైలాగే చెప్తాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 4 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మనమే గెలుస్తాం. నేను జగన్మోహన్ రెడ్డిని కూడా పట్టించుకోవట్లే. 175 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం అయినా నీ కోవూరులో ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే గెలిచే దమ్ము నీకుందా? ప్రశాంతి రెడ్డి గారి మీద 54,583 ఓట్లతో ఓడిపోయినటువంటి నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈయన గెలుస్తాడంట. ఈయన చేయని అక్రమాలు లేవు, అన్యాయాలు, అవినీతులు, అక్రమాలు, మైన్స్, గ్రావెలు, ఇసుక ఒకటి కాదు, కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇతను అక్రమంగా సంపాదించి ఆర్జించి కోట్ల రూపాయలు కూడా పలు చోట్ల దోచుకోవడం కూడా జరిగింది. ఇతని గురించి ఒక విషయం చెప్పాలి. ఆ రోజుల్లో ఎలక్షన్స్ రాకముందే నేను ఇతని మీద పోరాటం చేశాను. ప్రశాంతి రెడ్డి గారు కోవూరులో నిలబడాలనే ప్రయత్నంలో ఉండగా ఇతను అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కుటుంబాల గురించి, పెళ్ళిళ్ళ గురించి రకరకాలుగా కూడా మాట్లాడడం జరిగింది. ఈయన మాదిరిగా ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళి దాక్కోలే ప్రశాంత్ రెడ్డి గారు. ఆ రోజు ఆడపడుచు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆవిడ సమావేశం పెట్టి సభా ప్రాంగణంలో సభలో మాట్లాడి లోటుపాట్లు చెప్పి ఆ రోజు ప్రజల మద్దతు కోరేటువంటి పద్ధతి కలిగినటువంటి మహిళ ప్రశాంతి రెడ్డి గారు. ఆడవాళ్ళంటే విలువ లేని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే అతనితో అనుసంధానంగా ఈయన కూడా ఒకడు అని నేను చెప్తా ఉండా. ఇంత ఎక్కువగా మేము కూడా చేసి చూపిస్తాం కదా. ఇంతకు మించి చేసి చూపిస్తాడంటే మగాడు. ఇంతకు మించి చేసి చూపించే 54,583 ఓట్లతో ఓడిపోయాడు ఈ మనిషి. ఈయన ఇంత మించి చూపిస్తాడంట. నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఈ రోజుకి కనబడ్డు. రౌడీకి రాజకీయాల గురించి మాత్రం గ్రూపుల్లో మాట్లాడుకుంటాడు. ఈయన వచ్చేసంటే ఇంతకు మించి చూపిస్తాడంట. ఇంతకు మించి చూపించే భగవంతుడు వాళ్ళకి అంతకు మించి చూపించాడు. మీరెంతసేపు ఉదయం లేస్తే రెడ్ బుక్ అంటున్నారు. అందులో ఏముంది? నిజాయితీగా ఉండే వాళ్ళందరినీ కూడా
కక్ష సాధింపుగా అందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఈ విధంగా కక్ష సాధింపులకు పూనుకుంటున్నారు. ఇంతకన్నా మీరేమీ చేయలేరు. మేము మీరు చేసేదానికన్నా డబుల్గా చేయగలుగుతాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎవరిని వదిలిపెట్టం చంద్రబాబు. నేను ఎప్పుడో చెప్పిన నాయన, మీకు ప్రజలు ఓట్లేసి మీరు ఇంకా గెలవరు. సాపా దుండు దుప్పటి కొనుక్కోండి, ఎలకత్తలు పడుకోండి, దుప్పటి కప్పుకోండి, ఉదయాన్నే కళ వస్తుంది. ఆ కళ్ళలో మీరే గెలుచుంటారు. అన్నేమో సీఎం అయి ఉంటాడు, నువ్వేమో ఎమ్మెల్యే అయి ఉంటావు. దాని మించి ఏమీ జరగదు. మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం. నువ్వేదో అనుకుంటున్నావేమో. 5 సార్లు ఓడిపోయి ఈరోజు ఎలక్షన్స్లో గెలిచి చంద్రబాబు నాయుడిని లోకేష్ని అడ్డం పెట్టుకొని మా గోవర్ధన్ ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ప్రసన్న కుమార్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో 5 సార్లు ఓడిపోయినా పద్ధతి మార్చలా, జెండా మార్చలా, పార్టీ మార్చలా, ప్రజల్ని ఏ మార్చలా, ఈవీఎంల మీద తొయ్యలా, కార్యకర్తల మీద తొయ్యలా, తనని తాను తోసుకుంటూ 2024 రిజల్ట్లో 16,288 ఓట్లతో గెలిచి తోపై నిరూపించుకున్నాడు. ఆయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమీ ఇంకా జీవితంలో చెయ్యలేడు. ఏం చేయించావు? అదే కదా నువ్వు చేసింది. ఈ సంవత్సరం రోజుల్లో నువ్వు నీ కుమారుడు ఎన్ని చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలు? అంతకుముందు నువ్వు ఎమ్మెల్యేగా ఇక్కడ ఇంకోటి ఆలోచించాలా. నాకు తెలిసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అఖండ మెజారిటీ గురించి చెప్పాను. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పబోతున్నా. ఇంకొక వీడియో ప్లే చేస్తాను. ఈ వ్యక్తి ఒక శాసనసభ సభ్యుడయ్యండి నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి దినేష్, శశికళ అని 2 దంపతులు వాళ్ళ పాపని, లక్షిత అని 6 సంవత్సరాల పాపని తిరుమలకి మెట్ల మీద తీసుకుని వెళ్తూ ఉంటే ఒక చిరుతుపులి దాడి చేసి ఆ పాపను చంపేసింది. అది జరిగిన తర్వాత ఏ నాయకుడైనా, ప్రజాస్వామ్యంలో గెలిచిన ఏ మనిషి అయినా సరే ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది, వాళ్ళ బాధ తీరనిది అని మాట్లాడతారు ఎవరైనా. కానీ ఈ మూర్ఖుడు, ఈ వ్యక్తి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. క్షుణ్ణంగా పోలీస్ డిపార్ట్మెంటు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ తల్లిదండ్రుల మీద కూడా ఎంక్వైరీ జరిపించాలి. నాకెందుకు అనుమానంగా ఉంది. ఆడబిడ్డ విషయం, కూతురు విషయం, ఆ దినేష్ శశికళను కూడా గట్టిగా విచారించాలని చెప్పి. ఎవరైనా వాళ్ళ బిడ్డని ఏదన్నా స్కూల్కి సరిగ్గా పంపించకపోతేనో, ఆటో ఎక్కించకుండా రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తానో, సంకలు ఎక్కించుకోకుండా పరుగుని తీసుకెళ్తుంటానో ఏమన్నా జరిగితే ఒక అనుమానమో లేకపోతే ఇంకొక ఇబ్బందో అనే దాంట్లో ఒక చిన్నపాటి అర్థం ఉంటుంది. అది కూడా పెద్ద అర్థం కూడా కాదు. కానీ తిరుమలకి బిడ్డను తీసుకెళ్తూ ముందు నువ్వు వెళ్ళమ్మా, చురుతుపూడి వచ్చి దాడి చేస్తుంది, నువ్వు చచ్చిపోదువు, మాకు కడుపు తీపి ఉండదు, బిడ్డల మీద మాకు ప్రేమ లేదు అని ఒక డ్రామా ఆడతారా? ఇలాంటి వ్యక్తుల వైఎస్ఆర్సీపీలో ఉండేది. అందుకు కదా ఓడిపోయింది. సొంత చెల్లిని, కన్న తల్లిని రోడ్డు మీద పడేసినోడి కుటుంబాలని ఎలా అయితే ప్రజలు చేదరించుకుంటున్నారో అలాంటి వ్యక్తి కూడా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు పుణ్యం అని చాలా ప్రశాంతంగా కోవూరు నియోజకవర్గం ముందుకెళ్తూ ఉన్నది. నీ సేవలు అవసరం లేదు. నువ్వు వెళ్ళి నువ్వు దోపెట్టుకున్న డబ్బులతో ఎంజాయ్ చేస్తున్న ప్రజలకు తెలుసు. విపిఆర్ గారు అంత గొప్ప మనిషి, ప్రజలకు సేవ చేసే మనిషి. ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, సౌలభ్యంగా సౌకర్యంగా అందరికీ మంచి చేస్తున్నటువంటి వ్యక్తే మీ పార్టీలో ఎమడలేక, తట్టుకోలేక టీడీపీకి వచ్చి కండుగొప్పుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే సభ్యులుగా ప్రశాంత్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు. 10కి 10 వచ్చాయి. నీ సేవలు ఇంకా అవసరం లేదు. దయచేసి ఇంకా మాట్లాడడం అనుకో. నాకు తెలిసి భవిష్యత్తులో నువ్వు కూడా లోపలికి వెళ్ళబోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్.